యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వీక్షించుతున్నటువంటి ప్రియ దేవుని యొక్క బిడ్డలకు యేసుక్రీస్తు నామమున నా హృత్పూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒలివ టీవీ దర్శకులైనటువంటి పాస్టర్ రత్నకుమార్ అయ్య గారికి విశేషంగా యేసయ్య నామమున కృతజ్ఞతలు చెప్పుకొంచున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకై యేసునామమున వందనాలు. నా పేరు జయకుమార్ దుబ్బాల. గత 17 సంవత్సరాలుగా సంఘ పరిచర్య జరిపిస్తూ ఉన్నాను. కర్ణాటకలోని ఒక గ్రామంలో కుగ్రామము అనగా టైగర్ బ్లాక్, మైసూరు జిల్లాకు చెందినటువంటి హెచ్డి కోట తాలూకులో సంఘ పరిచర్య చేస్తూ ఉన్నాను. అనేకులు ప్రభువును స్వీకరించుతున్నారు. సంఘం దినదినానికి ఆ విధంగానే అది పెరిగిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రభు నన్ను ఏ స్థలంలో దేనికై పిలిచాడో ఆ యొక్క స్థలంలో ఉండుటకై దేవుడు నాకు కృపను దయచేయునుగాక. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యానికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసి మనం ప్రారంభించుకుందాం. తండ్రి అయిన దేవా, ఇది నన్ను బట్టి స్తోత్రాలు. ఈ యొక్క వాక్యాలతో మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, ఆదరించండి, ప్రోత్సహించండి ప్రభువా, హెచ్చరించండి. మీకు మహిమ కలగాలి తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ యొక్క వాక్యాన్ని తండ్రినైనా మేము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి. మీ నామాన్ని మీరు హెచ్చించుకోనండి. ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయంలో మీరు మా మధ్యలోనికి రండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రదేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క వాక్యం నుండి ఒక చక్కటైనటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. అదేదనగా మార్కు సువార్త. మార్కు యొక్క సువార్త ప్రియులారా, నాకు చాలా ఇష్టమైనటువంటి పుస్తకము ఈ మార్కు సువార్త. సుమారు 30 సంవత్సరాలలో నేను ప్రభువుని స్వీకరించినటువంటి క్రొత్త దినాల్లో విశ్వవాణి వారు ప్రచురిస్తున్నటువంటి బైబిల్ పుస్తకాలలో ఈ మార్కు పుస్తకం ఎవరో నాకు ఇచ్చారు. అప్పుడు ఆ మార్కు పుస్తకాన్ని చదివి నేను ఎంతగానో ఆశీర్వదింపబడ్డాను. చాలా ప్రేరితునయ్యాను. మార్కు సువార్తను చదువుతూనే వస్తూ ఉన్నాను. ఆ మార్కు సువార్తలోని కొన్ని ప్రకటనలు ఈ దినం మీద పంచుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ప్రియులారా, ఒక బలమైనటువంటి మంచి ఒక విషయాన్ని ఈ దినం మనం దేవుని యొక్క వాక్యంలో ధ్యానించుకుందాం. అదేదనగా మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుండి 45 వచనాలు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క మార్కు సువార్తలో ఇక్కడ చూసినట్లయితే మార్కు అనేవాడు ఒక సేవకుడు. ఈ మార్కు అనేటువంటి వ్యక్తి దేవుని యొక్క పరిచారకుడు, అపోస్తులుడు, దేవునిచే బలముగా వాడబడినటువంటి సంఘనాయకుడు. ఆ దినాలలో క్రైస్తవ సంఘానికే చాలా ఉన్నతమైనటువంటి సేవను అందించినటువంటి సేవకుడు పేతురు. ఈయన యొద్ద ఒక సర్వెంట్గా, ఒక సేవకునిగా ఉంటూ సేవ చేసినటువంటి మార్కు యేసయ్యను ఇక్కడ సేవకునిగా లోకానికి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క పుస్తకమందు చూసినట్లయితే ప్రతి స్థలములో తక్షణమే, వెంటనే, ఇమీడియట్లీ అనేటువంటి పదాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఈ 40 వచనములో ఒక కుష్ఠరోగి ఆయన ఎదుటకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనని వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడో కమ్మని వానితో చెప్పాను. అక్కడ చూస్తాం వెంటనే అనేటువంటి మాట. ఇమీడియట్లీ, దెన్ అండ్ దేర్
అక్కడనే కుష్ఠరోగులు వెలివేయబడినటువంటి వారు. ఈ కుష్ఠరోగం అనేది శాపభరితమైనటువంటి వ్యాధి, భయంకరమైనటువంటి వ్యాధి. మనుషుని యొక్క వెలనే విలువ లేకుండా చేసేటువంటిది కుష్ఠవ్యాధి. ఈ కుష్ఠవ్యాధి విషయంలో చిన్ననాటిలో హుబ్లీ పట్టణం మందు నేను నివసించినటువంటి స్వదేశం హుబ్లీ అండి, కర్ణాటకలోని హుబ్లీలో. అప్పుడు స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లాన్ని, అప్పట్లో కుష్ఠరోగాన్ని గురించి ఒక చిన్న వీధిలో సినిమాలు చూపించేవాళ్ళు. ఆ సినిమాలో కుష్ఠరోగము ఏంటి, ఆ కుష్ఠరోగం మనిషికి ఏ విధంగా ప్రారంభమవుతుందని వాళ్ళు చూపించేవాళ్ళండి. అప్పుడు చూసినది నాకు చాలా బాగా గుర్తు ఉంది. ఎవరికైనా కుష్ఠం ఉందే లేదని ఏ విధంగా గ్రహించేది, ఏ విధంగా మనుషులు తెలుసుకుంటారు? వైద్యులకు అది ఏ విధంగా తెలుస్తుంది? కుష్ఠం ఉన్న మనిషికి నాకు కుష్ఠం ఉందని ఏ విధంగా తెలుస్తుంది? కాళ్ళు చేతులు వికారంగా ఉండవండి, వికలాంగులై పుట్టారండి, బాగానే ఉంటారు. క్రమే దినానికి ఆ మనుష్యుని యొక్క దేహమును ఆ కుష్టు అనేది తినివేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కుష్టు వచ్చినప్పుడు మనిషికి తెలియదు, ఏ విధంగా కుష్టు అతనిలోనికి వచ్చిందని తెలియదండి. ఆ యొక్క సినిమాను చూసేటప్పుడు ఆ సినిమాలో ఈ విధంగా చూస్తాం, ఎక్కడో ఒకసాట అతని యొక్క దేహంలో తెల్లటి మచ్చ ఉంటుంది, పొడలాంటి చిన్న మచ్చ ఉంటుంది. ఆ మచ్చను ఎవరు చూసినప్పటికీ కూడా దాన్ని గుర్తించలేనిది కుష్టు అని చెప్పి. అదేవిధంగా నాకు తొడక కానీ చిన్న ఉన్నప్పుడు అటువంటి ఒక మచ్చ ఉండేది. ఆ యొక్క సినిమా చూసిన తర్వాత ఏ విధంగా అయితే సినిమాలో దాన్ని గుర్తించవచ్చని చెప్పారో అదే విధంగా నేను ప్రయత్నించి చూశాను. చూసినప్పుడు నాకు తెలిసింది ఇది నాకు కుష్టు కాదు అని చెప్పి. నేను చెప్పేది ఏంటిదంటే, ఆ దేహంలో ఉన్నటువంటి ఒక చిన్నటి మచ్చ, తెల్లటి మచ్చ, పొడలాంటి మచ్చ అది ఉంటుందండి. ఎక్కడ మచ్చ ఉంటుందో దానిని ఒక సూదైనటువంటి ఒక పదార్థం తీసుకొని, ఒక వస్తువు తీసుకొని దాన్ని పొడిచినప్పుడు అక్కడ నీకు స్పర్శ కలిగితే నీకేమి రోగం లేనట్లే, ఎటువంటి వ్యాధి లేనట్లు. ఒకవేళ నీవు పొడిచినప్పుడు అక్కడ నీకు ఒకవేళ స్పర్శ లేని ఎడల, ఆ స్పర్శను నీవు గుర్తు ఎరగని ఎడల నీకు కుష్టు ఉన్నట్టు అర్థం. ప్రియదేవుని జనులారా, దీన్ని బట్టి మీరు ఆలోచించండి. కుష్టు అంటే పాపానికి సాదృశ్యం. కుష్టు వ్యాధి కలిగిన వాడు యాజకుని దగ్గరికి వెళ్తాడు. ఆ యాజకుడు అప్పుడు చూస్తాడు. యాజకుడు చూసి దాన్ని ఇంగ్లీష్లో డయాగ్నోస్ అంటారు, పరీక్షిస్తాడు. ఆయన పరీక్షించి ఇది కుష్టు అని తెలిసినాక ఆయననే సర్టిఫై చేస్తాడు. అవును ఇది కుష్టు అని చెప్పాను ఎప్పుడైతే సర్టిఫికెట్ ఇస్తాడో అప్పుడు ఆ వ్యక్తిని ఊరు వెలపటికి, సమాజం వెలపటికి, కుటుంబం నుండి బయటికి, జనాల నుండి దూరంగా ఆ మనిషిని పెట్టేస్తారు. జనాలతో అతనికి ఎటువంటి సంబంధం ఉండదు. కుటుంబాన్ని కోల్పోతాడు, సమాజాన్ని కోల్పోతాడు, సంఘాన్ని కోల్పోతాడు. ఊరు వెలపట, ఆ యొక్క పాలెము వెలపట, కాంపౌండ్ బయటగా ఆ యొక్క వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తికి ఇక బాగున్న వారికి ఎటువంటి సంబంధం ఉండదండి. ఇది కుష్టు యొక్క విషయం. కుష్టు అంటే పాపానికి సాదృశ్యం ప్రియులారా. పాపం ఎక్కడుంటుందో ప్రియులారా,
ఎవరిలో అయితే పాపము కనిపిస్తుందో వారు సమాజం నుండి వెలవేయబడతారు. సమాజం నుండి బయటకు ఉండాలి. వారు కడగా ఉండాల్సినదే. సమాజంలో ఉండడానికి అవకాశం లేదు. ఎందుకు లేదు? పాపం ఎక్కడుంటుంది అక్కడికి దేవుడు రాడు. ఎందుకు దేవుడు రాడు? దేవుడు రాడనేటువంటి సత్యం ఏంటిదంటే, ఎప్పుడు దేవుడు వస్తాడో పాపం అనేటువంటి వ్యక్తి అక్కడ చనిపోతాడు. అందును బట్టి ప్రేమ గల దేవుడు, నిన్ను నన్ను ప్రేమించే దేవుడు, పాపిని ప్రేమించే దేవుడు, పాపాన్ని అసహించుకునే దేవుడు, పాపిని ప్రేమిస్తాడు కాబట్టి ఆ పాపి చనిపోకూడదని చెప్పి ప్రభు అక్కడికి రాడు ప్రియులారా. అందుకని ఈ వ్యక్తినే అతని బయటికి త్రోసివేయాలని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి తన జీవితంలో విరక్తి చెందిపోయాడు. అతని బాధ అధికమైపోయింది. కుటుంబం లేదు, సంఘం లేదు, తల్లిదండ్రులు లేరు, భార్య బిడ్డలు లేరు. జీవితంలో చాలాగా కృంగిపోయాడు. ఏమైనా చేసి అతను స్వస్థత పొందాలని ఆలోచించాడు. ఒకటి వాస్తవం ఏంటిదంటే, ఎప్పటి కానీ ఎవరైనా స్వస్థపడినట్లుగా శుద్ధుడైనట్లుగా కని వినలేదు ప్రియులారా. ఒక నయమాను తప్పితే ఎలీషా కాలంలో వేరెవరు కూడా చరిత్రలో కుష్ఠరోగం నుంచి విడుదల కాలేదు. అయితే ఇతనికి తెలుసు మెస్సియా అనేవాడు వస్తాడు. ఆ మెస్సియా వచ్చినప్పుడు గుడ్డి వారికి కళ్ళిస్తాడు, గుడ్డి వారికి చూపిస్తాడు, కుంటి వారికి కాలిస్తాడు, మూగవారికి మాటనిస్తాడు, చెవిటి వారికి వినికిడిస్తాడు, నాలాంటి కుష్ఠులకు శుద్ధి కలగజేస్తాడని చెప్పి మెస్సియాని ఎరిగినటువంటి వ్యక్తి ఇతనికి తెలిసిపోయింది ఈ యేసే మెస్సియా అని చెప్పి. ఎప్పుడైతే ఆయన ప్రజల్లో యేసును ఆ యేసయ్యను గుర్తెరిగాడో, ఏమైనప్పటికీ పర్వాలేదు, ఇటువంటి జీవితము జీవించుట కంటే చనిపోవటం మేలు. నేను చనిపోయినా పర్వాలేదు, జనాలను రాళ్ళు వేసి చంపినా పర్వాలేదు, నాకేమైనా పర్వాలేదు. ఒకవేళ యేసు దగ్గరికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నేను ఈ యొక్క కుష్ఠరోగం నుండి విముక్తి పొందుతాననేటువంటి నమ్మకము ఇతనికి ఉండింది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీకు ఆహ్వానం ఇస్తున్నాను. యేసయ్య విడిపించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, అందరు వదిలిన కానీ వదిలే దేవుడు కాదు. నాకు ఎవరు లేరని అనుకున్నప్పుడు యేసయ్య నీకున్నాడు. నశించిన దానిని వేదికి రక్షించుటకై యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆ యేసయ్య వచ్చింది నీ కొరకు, నా కొరకు. నన్ను నిన్నే యేసయ్య ప్రేమిస్తాడు. ప్రేమ కలిగిన దేవుడు యేసయ్య. లోకంలో ఎవరు ప్రేమించలేనంతగా రెండు చేతులు చాపి ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నానని తన ప్రేమను సిలువలో వ్యక్తపరిచినటువంటి దేవుడు యేసయ్య. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య యొక్క పాదాలు పట్టుకున్నాడు. యేసయ్యను అడుగుతున్నాడు, యేసయ్యా నీకు ఇష్టమైనట్లయితే, నీకు మనస్సున్న ఎడలా, కన్నడ బైబిల్ ఈ విధంగా చెప్తుంది, నినగే మనస్సిద్దరే, అంటే నీకు మనస్సున్నట్లయితే అని. ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది ఇఫ్ దౌ విల్, నీకు ఇష్టమైనట్లయితే, నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పి. దేవునికి స్తోత్రం. వాడు కనికరానికి పాత్రుడో కాడో తెలియదండి. నీవు కనికరానికి పాత్రుడో కావో తెలియదు. నీ యోగ్యత నా యోగ్యత ఏంటిదో తెలియదు. ప్రభు ప్రేమ గలవాడు, నమ్మదగిన వాడు,
కనికరము గల దేవుడు. వెంటనే ఆ మాట అనగానే ఈ యేసయ్య బైబిల్ చెప్తుంది కనికరించి తన చేయి చాపి వానిని ముట్టి. ప్రియదేవుని జల్లారా, దయచేసి ఆలోచించండి. నేను చెప్పినట్లుగా ఈ కుష్టు వ్యాధి అనేది కనిపించేది కాదు. పాపం మన జీవితంలో ప్రవేశించినప్పుడు ఆ యొక్క పాపాన్ని మనం గుర్తు చేసుకోలేం. ఆ పాపం ఏంటిదో మనకు తెలియదు. చిన్న మచ్చగానే కనిపిస్తుంది, దాన్ని మనం గుర్తెరగలేం ప్రియులారా. అప్పుడు మేము చెప్పేటువంటి సత్యం ఏంటిదంటే ఈ పాపమే ఈ మనుష్యుణ్ణి తన జీవితాన్ని నుంచే వేర్పరిచింది. ఎందుకనగా ఆ యొక్క మనిషి పాపం నుండి ఆ కుటుంబానికి శాపం వస్తుంది. ఆ మనుషుల పాపం ఉండగా యేసయ్య కుటుంబానికి రాడు. ఆ మనుషుల పాపం ఉండగా దేవుడు ఎక్కడికి వచ్చేదానికి సాధ్యం కాదు. దేవుని యొక్క సన్నిధి వాళ్ళ కుటుంబంలోనికి రాదు. అందుకనే వాని కడగా పెట్టారు. ఇతనేమి పాపం అనేది నీ దేవునికి నీ కుటుంబం నుండి దూరముగా దేవుణ్ణి దూరపరుస్తూ ఉంది, దేవుణ్ణి దూరంగా ఉంచుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తాం మనం యేసయ్య వాని చూసి వాని మీద కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, చేయి చాపి వానిని ముట్టి, చేయి చాపి వానిని ముట్టి. దేవుని బిడ్డలారా, త్రాగుబోతువా, వ్యభిచారివా, మోసం చేస్తూ ఉన్నావా, పాపంలో బ్రతుకుతున్నావా, బయటికి రావాలని చెప్పి ఎంతో ఆలోచిస్తూ ఉన్నావు, త్రాగుడు మానాలని చెప్పి ఎన్నో మందులు తీసుకుంటూ ఉన్నావు, వ్యభిచారం నుండి బయటికి రావాలని చెప్పి ఏమో ప్రయత్నిస్తూ ఉన్నాం. వీడు వ్యభిచారం నుంచి బయటికి రావాలని చెప్పి తల్లిదండ్రులు పెళ్లి చేస్తూ ఉన్నారు. ఈ వ్యభిచారం జీవితం వద్దు, నా భర్తకు నేను మోసం చేయకూడదు, నా భార్యకు నేను మోసం చేయకూడదు, తల్లిదండ్రులకు మోసం చేయకూడదు అని నువ్వు ఎంత ప్రయత్నించి ఎంత ఆలోచించినా కానీ, ఎన్ని మందులు తీసుకున్నా కానీ, ఎన్ని అడ్వైసులు తీసుకున్నా కానీ, ఎవరు కోచింగ్లు ఇచ్చినా కానీ, ఎవరు కౌన్సిలింగ్ చేసినా కానీ వీటి నుండి నీకు విడుదల అసాధ్యము. వీటిని విడిపించాలంటే నా యేసయ్య నీకు కావాలి. యేసయ్య దగ్గరికి నీ వచ్చి యేసయ్యా, యేసయ్యా నీకు ఇష్టమైనట్లయితే నన్ను శుద్ధినిగా చేయగలవని ఏ విధంగా అయితే కుష్టు వ్యాధి గలవాడు చెప్పాడో, దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనము చెప్పినట్లయితే 30 సంవత్సరాల క్రితము ఈ పాపిని దర్శించి స్పర్శించి నాలో నుంచి ఆ యొక్క పాపాన్ని తీసివేసినటువంటి యేసయ్య ఇది నీ జీవితంలో కూడా ఈ అద్భుతాన్ని చేస్తానికి నమ్మదగినవాడు. ఆలోచించండి. చేయి చాపి ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడో కమ్మని చెప్పగానే వెంటనే, అప్పుడే చెప్పాను నేను, వెంటనే ఇమీడియట్ కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడయను. వెంటనే విడిపించుటకు యేసు శక్తి గలవాడు. వెంటనే విడిపించుటకు, వెంటనే స్వస్థపరచుటకు, వెంటనే కన్నీళ్లు తుడుచుటకు, వెంటనే కుటుంబమును కట్టుటకు, వెంటనే నీ సమస్యలను తీర్చుటకు, వెంటనే నిన్ను ఆదుకునుటకు, వెంటనే నిన్ను క్షమించుటకు యేసు ప్రభు కనికరము గల ప్రేమ గల దేవుడు. ప్రేమను బిడ్డలారా, ఒక అద్భుతాన్ని మనం చూస్తాం. ఎప్పుడైతే వీడు స్వస్థత పొందాడో యేసు ప్రభు అక్కడ అంతా మాట్లాడుతున్నాడు. చూడండి ఏం చెప్తా ఉన్నాడని చెప్పి దయచేసి ఆలోచించుకుందాం. అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, 43వ వచనం, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, నువ్వు ఎవరితో చెప్పేదొద్దు.
నాకు కుష్ఠరోగం కలిగింది, కుష్ఠరోగం ఉన్నది, ఇదిగో నన్ను యేసయ్య స్వస్థపరిచాడు, ఇదిగో నన్ను యేసయ్య స్వస్థపరిచాడు, ఇదిగో మెస్సయ్య వచ్చాడు, నన్ను ముట్టాడని నీవు చెప్పినట్లయితే ఎవడు నమ్మడు. ఎందుకంటే ఎవడో స్వస్థత పొంది దాదాపుగా 1000 సంవత్సరాలు దాటిపోయింది. ఎవడో స్వస్థత పొంది 1000 సంవత్సరాలు దాటిపోయింది. అది కేవలం విన్న మాటనే, వాస్తవమైంది లేదు. నీవు చెప్పినట్లయితే ఎవరు నిన్ను నమ్మరు, నీ సాక్ష్యాన్ని అంగీకరింపరు. అది యూదులకు, ఇశ్రాయేలీయులకు దేవుణ్ణి దూషించేటువంటి మాట. కాబట్టి నువ్వు ఎవంత ఏం చెప్పొద్దు. నీవు వెళ్ళి నీ దేహాన్ని యాజకునికి కనపరుచుకొని, ఏ యాజకుడైతే నీవు అశుద్ధుడవు, కుష్ఠుగలవాడవు, సమాజంలో ఉండేదానికి నీకు హక్కు లేదని ఎవరైతే నిన్ను వెలివేశారో ఆ యాజకుని దగ్గరికి వెళ్ళి నీ దేహాన్ని నువ్వు చూపించుకో. ఎప్పుడు నీ దేహాన్ని చూపించుకుంటావో యాజకుడు లేఖనాలు పరిశీలిస్తాడు. యాజకునికి తెలుస్తుంది మెస్సియా ఈయనే అని చెప్పి చూపించి మోషే నియమించినటువంటి కానుకలను సమర్పించుమని వానితో చెప్పి వానిని పంపివేశాను. ప్రియదేవుని బిడ్డలారా, యేసయ్య చెప్పిన మాటను చేయాలి, వెళ్ళాలి, యాజకుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడు చేసిన కార్యాలను బట్టి కానుకలు సమర్పించాలి. దేవుడు చేసిన కార్యాలను చూసి కానుకలు సమర్పించాలి. మీతో ఒక చక్కటి మాట చెప్పనా, చివరిగా చెప్పి ముగిస్తాను. మరలా నెక్స్ట్ వచ్చే వారం ఈ సందేశాన్ని మనం కొనసాగించుకుందాం. చూడండి, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు అనేకులు సేవకులు వచ్చి నా కొరకు ప్రార్థించారు. సేవకులైనా ఏమైనా ఇస్తారని చెప్పి ఒకవేళ నేను ఎదురు చూసి ఉండొచ్చు. దానికన్నా ఎక్కువగా ప్రియులారా వచ్చినటువంటి సేవకులకు కానుకలు ఇచ్చి పంపించాను. ఎందుకంటే డాక్టర్ వస్తాడు, కేవలం చీటీ తీసుకుంటాడు, ఆ యొక్క రిపోర్ట్ తీసుకొని చూస్తాడు, అంతే. చూసి వెళ్ళిన డాక్టర్కు ఒక రోజుకు 1000 రూపాయలు, ఆయన ఫీజ్ 1000 రూపాయలు. ఏమి చేయడండి, ఏమైనా చేస్తారంటే అడ్వైజ్ ఇస్తాడంతే. కానీ పాస్టర్లు అయితే ఎంతో దూరం నుంచి, సేవకులు ఎంతో దూరం నుంచి మా సేవకుడు బాగలేడని చెప్పి ప్రేమించి వచ్చి ఆశీర్వదించే పోయేవానికి వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా రావాలని ఆలోచిస్తాం, కానీ మనం ఇచ్చేదానికి మనస్సు రాదండి. డాక్టర్ వైద్యం కన్నా సేవకుని యొక్క ప్రార్థనలో గొప్ప ఆశీర్వాదం ఉంది. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి మనం వస్తాం, విడుదల పొందుదాం, దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుందాం. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీతిగల దేవా, ఈ యొక్క దినాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యక్రమంతో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి, ఆశీర్వదించండి. దేవ ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఈ కార్యక్రమంలో కాల్సినటువంటి ప్రతి అవసరతలు మీరు తీర్చండి, ద్వారాలు తెరవండి. విన్నవారిని దీవించారు, విడిపించారు, ఆశీర్వదించారు. నీకు స్తోత్రాలు ప్రభు. దేవా, తాముని ఎదకొచ్చి ప్రభు నన్ను ప్రభునైనా శుద్ధినిగా చేయగలవని ప్రభువా, నీ యొక్క శక్తిని ఆశ్రయించడానికి, నీ నామను ఆశ్రయించడానికి నీ కృపను దయచేయండి. వినే ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, విడిపించండి, ఆశీర్వదించండి. ప్రార్థన విన్నందుకు స్తోత్రాలు. యేసు నామమును ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.